అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వైజాగ్ సైడు ఒక ఫ్యామిలీ స్కూటీ మీద అదే మోటార్ సైకిల్ మీద ఎక్కడో ఏదో అవసరంగా వెళ్తున్నారు. చంటి పాప 6 నెలల పాప. 6 నెలల పాపను తల్లిళ్ళలో కూర్చోబెట్టుకుంది. తండ్రి మోటార్ సైకిల్ తోలుతున్నాడు, వెళ్తున్నారు. చచ్చిపోతామని వాళ్ళకి తెలుసా అండి? తెలియదు. ఎంత దారుణం అంటే ఆ పాప పరిస్థితి తలుచుకుంటే కడుపులో పేగులు కదిలిపోయినాయి. అసలు నాకు ఆ నైట్ అయితే అసలు నిద్రే పట్టలేదు. నాకు చాలా బాధ అనిపించేసింది. ఎందుకంటే అంత పసిగుడ్డు నడి రోడ్డు మీద తల్లి చచ్చిపోయిందని అమ్మాయికి తెలియదు. 6 నెలలు పసిగుడ్డు పక్కన శవం పక్కన బిడ్డ ఎడుతుంది. ఎవరో వచ్చి పుణ్యాత్ములు పక్కన ఉన్న వాళ్ళు వచ్చారు. అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయింది. ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్లో 6 నెలలు పాప ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో గమ్మును చూసి పరుగులెట్టుకుంటా వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి పోలీస్కి ఫోన్ చేసి ఇవన్నీ చేశారు. ఈ బిడ్డని ఆవిడ ఎత్తుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ బిడ్డను ఓదార్చేవాళ్ళు ఎవరు? తండ్రా? ఎలా ఉంటుందో తెలియదు. పాపం హాస్పిటల్లో కోమాలో ఉన్నారు అని అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. తల్లి అయితే స్పాట్లోనే డెడ్ అయిపోయింది అమ్మాయి. ఆ 6 నెలలు పాప హృదయ వికారంగా ఏడుతుందండి. ఎంత బాధ అంటే పాలు తాగదో. తల్లి అటాచ్మెంట్ కదండి పాపం. అలాంటిది ఏమీ తెలియని పరిస్థితి, ఏమీ తెలీదు తనకి. ఆ చుట్టాల బంధువులు తర్వాత వచ్చారు. ఎవరున్నారో మరి, ఎవరు పెట్టుకుంటారో ఆ చుట్టి తల్లిని దగ్గర ఎవరు చూస్తారో. ఆ భగవంతుడే ఆ పాపకు అండగా ఉండి ఆ అమ్మాయిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆ మనసు ఎరిగిన వాళ్ళ చుట్టాలు బంధువులు ఆ పాపకు అండగా నిలబడి పాపను పెంచాలి. అంతే కదండి. ఇంకా చేసేది ఏముందండి? తండ్రి కోలుకోవాలి. తండ్రి అయినా మిగులుతాడు కదండి. తల్లి అలాగే తిరిగి రాదు. తండ్రి అయినా కోలుకుని లెగిసి పాపం తన బిడ్డ గురించి అతను తాపత్రయపడి బాధపడి దగ్గరుండి చూసుకుంటాడు అనుకోండి. ఒక రకంగా ఒక తల్లి లేకపోయినా తండ్రి అన్నా ఉంటాడు. తండ్రి కూడా ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నాడు. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానండి భగవంతుడిని. ఆ చంటి బిడ్డకి ఆ తండ్రినైనా దూరం చేయకు నాయనా అని కోరుకుంటున్నాను నేను. ఎంత బాధో చూడండి. అంటే ఏ రూపంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. వాళ్ళు ఎక్కడో ఏదో అకేషన్కో లేకపోతే ఏదన్నా పని మీదో వెళ్తున్నారు. సడన్గా అలా అయిపోయారు. ఫ్యామిలీ అంతా బండి మీదే ఉన్నారు కదండి. ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా ఇటువంటివే వింటున్నామండి మనం. ఇటువంటి కేసులే ఎక్కువైపోయినాయి. ఇటువంటివే వినవలసి వస్తుంది. ఆ చంటి పిల్లల పరిస్థితి ఏంటండి అసలు? చంటి పాప 6 నెలలు పాప ఎంత ఏడుతుందోనమ్మ ఆ చుట్టి తల్లి. ఆ భగవంతుడు ఆ పాపకు అండగా ఉండాలి. తండ్రి తొందరగా కోలుకుని బిడ్డను చూసుకోవాలి.